డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్. ద టర్మ్ సెక్స్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. సెక్స్ అంటే మనకి చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఇట్ సింప్లీ రిఫర్స్ టు ద న్యాచురల్ బయోలాజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఒక స్త్రీగా పురుషునిగా భౌతిక శరీరంలో ఉండేటువంటి మార్పులను బట్టి వారు స్త్రీ పురుషుడు అని మనం గమనిస్తాం లేదా తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద డిఫరెన్సెస్ ఇన్ ద ఆర్గాన్స్ రిలేటెడ్ టు ద రీప్రొడక్షన్. ఓకే, సో మరలా మనం స్త్రీ పురుషులు సంయోగం చెంది మరలా ఇంకొక జీవిని తయారు చేయాలి అనేటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి ఆర్గాన్స్ గురించి మనం చూసేటప్పుడు ఈ సెక్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుస్తుంది, స్త్రీ పురుషుడు అని. జెండర్ రిఫర్స్ టు ద కల్చరల్ అండ్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ సెక్సెస్. ఇది మాత్రం జెండర్ అనేటువంటిది ఒక సమాజం చేసినటువంటి తేడా అనమాట. నువ్వు పురుషుడివి, నువ్వు స్త్రీవి, నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని ఒక సమాజం చెప్తే వచ్చినటువంటి మార్పుల ద్వారా పెట్టింది జెండర్. It refers to the way a society encourages and teaches the two sexes to behave in a different ways through socialization. ఇదేంటి అంటే స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఏం చేయాలి, పురుషులు ఏం చేయకూడదు, పురుషులు ఏం చేయాలి, స్త్రీలు ఏం చేయకూడదు. సో అవన్నీ కూడా చక్కగా తెలియజేస్తూ చెప్తూ ఉండేది. ఎవరి జీవిత విధానాన్ని బట్టి ఎవరు ఎలా నడుచుకోవాలి అనేటువంటిది ఒక సమాజం స్త్రీ పురుషులకి చెప్పేటువంటిది చూస్తే దాన్ని జెండర్ అంటాం. సెక్స్ బయోలాజికల్ డిఫరెన్స్. ఓకే, సెక్స్ అనేటువంటిది వారి యొక్క భౌతిక శరీరాల మీద ఉన్నటువంటి మార్పు అనమాట. జెండర్ అనేటువంటిది సోషల్ డిఫరెన్స్, సామాజిక పరంగా స్త్రీని పురుషుని వేరు చేసి చూసేటువంటి తేడా గురించి చెప్పేటప్పుడు దాన్ని జెండర్ అంటాం అనమాట. సో డిఫికల్ట్ టు చేంజ్, వీఆర్ బోర్న్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, సో మేల్గా పుట్టిన వాళ్ళని ఫీమేల్గా, ఫీమేల్గా పుట్టిన వాళ్ళని మేల్గా చేంజ్ చేయలేము అన్లెస్ ఇట్ టేక్స్ ఇన్ టు సమ్ సర్జరీస్ ఆర్ ఆపరేషన్స్. ఓకే, అంతేగాని సామాన్యంగా అయితే ఈ సెక్స్ అనేటువంటిది అంత ఈజీగా మనం మార్చలేమన్నమాట, కష్టం. Gender social difference can be changed since the gender identity is determined by society. Okay, so స్త్రీని స్త్రీగా పురుషుని పురుషుడిగా చూస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని రకాల హక్కులు ఇవ్వాలి అనుకుంటే అది సొసైటీ చేతిలోనే ఉంది. సో అందరిని ఈక్వల్గా చూడొచ్చు. త్రూఅవుట్ హిస్టరీ అండ్ అక్రాస్ కల్చర్ సెక్స్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్. ఓకే, సో మనం చరిత్రలో చూసినప్పటికీ సరే, ఆచారాల్లో చూసినప్పటికీ సరే స్త్రీకి పురుషుడికి ఉన్నటువంటి తేడా కనిపిస్తూనే ఉందన్నమాట. సో వారి యొక్క భౌతిక శరీరంలో ఉన్న మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. At different times in history and in different societies gender roles are different. ఓకే, సో చరిత్రలో ఒకప్పుడు స్త్రీలు పురుషులు వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి కరెంట్ సొసైటీలో స్త్రీ పురుషుల యొక్క పాత్రలు వేరు. పాలసీస్ రెస్పాండ్ టు సెక్స్ డిఫరెన్సెస్ ఇన్ ఏరియాస్ టు డూ విత్ ద ఫిజికల్ బాడీ. కొన్ని పాలసీస్ ఉన్నాయి అన్నమాట ఈ సెక్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి మార్పులను బట్టి. పాలసీస్ కెన్ రెస్పాండ్ టు జెండర్ స్టెరియో టైప్స్ అండ్ ట్రెడిషనల్ జెండర్ రోల్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని పాలసీస్ ఉన్నాయి అనమాట. సో అవేంటి అంటే ఆచారపరంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సినటువంటి వారి యొక్క పాత్రలు అనేటువంటివి సొసైటీలో. ఇట్ ఈస్ అ బయోలాజికల్. ఓకే, సో ఇది భౌతిక పరమైనటువంటిది. డినోట్స్ టు విజిబుల్ డిఫరెన్సెస్ ఇన్ జెనిటేలియా అండ్ రిలేటెడ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రోక్రియేటివ్ ఫంక్షన్. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి అనమాట. సో జెనిటల్గా అంటే స్త్రీలు ఇలాగా పురుషులలాగా అని మనం చూడగానే గుర్తుపట్టగలం కదా. పురుషులకి ఇంత కొద్దిగా జుట్టు ఉంటుంది, స్త్రీలకు అంత బారు జుట్టు ఉంటుంది. సో రకరకాల తేడాలు అనేటువంటివి మనం చూడగానే గమనించగలం, స్త్రీలేంటి పురుషులేంటి అనేటువంటిది. ఇట్ ఈస్ అ సోషియో కల్చరల్ కన్స్ట్రక్ట్ అండ్ ఇట్ రిఫర్స్ టు ద మాస్కులిన్ అండ్ ఫెమినిన్ క్వాలిటీస్. ఓకే, స్త్రీలకి పురుషులకి ఉన్నటువంటి తేడాలను బట్టి, వారికి ఉన్నటువంటి గుణాలను బట్టి, బిహేవియర్ ప్యాటర్న్స్, ఓకే, వారి యొక్క ప్రవర్తన బట్టి, రిలేటెడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించినటువంటి పాత్రలు, ఇంకా వారి యొక్క బాధ్యతలు అనమాట. సో ఇట్ ఈస్ న్యాచురల్, ఇది చాలా సామాన్యమైనటువంటిది. ఇట్ ఈస్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్, సామాజిక పరంగా మనం కట్టుబడులు చేసినటువంటి దాన్ని బట్టి. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ టర్మ్, ఇది ప్రపంచవ్యాప్తంగా వాడబడుతుంది. ఇట్ ఈస్ అ వేరియబుల్, ఇట్ చేంజెస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టైమ్, జియోగ్రాఫికల్ అండ్ సోషియో కల్చరల్ సెట్టింగ్స్. ఓకే, సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో స్త్రీలకు చాలా విలువిస్తారు, ఒక ప్రాంతంలో పురుషుల్ని బాగా హైలైట్ చేస్తారు. సో అన్ని రకాలుగా సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి ఇటువరకు స్త్రీలను చాలా భయంకరమైనటువంటి శ్రమలో, హింసలో, మరి సతీసాగమనాన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా లేవు. ప్రాంతానికి ఇది మారుతూ ఉంటుంది అనమాట, టైంకి మారుతూ ఉంటుంది. సో అది సోషల్ కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇవి రకరకాలుగా మారుతూ ఉంటాయి అనమాట. సో కొన్నిట్లో పురుషుడిది పై చేయి, కొన్నిట్లో స్త్రీది పై చేయి అనమాట. సామాజిక పరంగా, ఆచార పరంగా,